హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డ్రీమ్ కట్స్ ఛానల్. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మీ డ్రీమ్స్ కోసమా ఆర్ వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసమా? చాలామంది ఒక పాయింట్కి వచ్చాక ఈ క్వశ్చన్ అడగరు. నేను నిజంగా నాకు నచ్చిన లైఫ్ బ్రతుకుతున్నానా, లేక అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా బ్రతుకుతున్నానా? చిన్నప్పటి నుంచి మనకు అందరు చెప్తూనే ఉన్నారు, ఇలా చదువుకో, ఈ జాబ్ చేయి, ఇలా సెటిల్ అవ్వు, ఇలా ఉండు. కానీ ఎప్పుడైనా ఎవరైనా అడిగిర్రా నువ్వేం కావాలనుకుంటున్నావు అని చెప్పి? కొన్నిసార్లు మనం మన హ్యాపీనెస్ కంటే వేరే వాళ్ళ అప్రూవల్ కోసం ఎక్కువ పరిగెడుతుంటాం. వాళ్ళు హ్యాపీ ఉంటే మనం హ్యాపీ అనుకుంటాం. కానీ ఒక రోజు మిర్రర్ ముందు నిలబడి చూసుకుంటే మనమే ఒక స్ట్రేంజర్ లాగా కనిపిస్తాం. ఎందుకంటే మన డ్రీమ్స్ని పక్కన పెట్టి, మన ఇష్టాలని మర్చిపోయి వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మన లైఫ్గా మార్చుకుంటాం. నిజమేంటంటే పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడం తప్పు కాదు, ఫ్యామిలీని కేర్ చేయడం కూడా తప్పు కాదు. కానీ మన లైఫ్ మనం బ్రతకడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఈ లైఫ్ మనది, ఈ జర్నీ మనది, ఈ డ్రీమ్స్ కూడా మనవే. ఒకరోజు సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా దాన్ని ఫేస్ చేయాల్సింది కూడా మనమే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను. ఆన్సర్ వేరే వాళ్ళ పేరు అనుకో, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ స్టోరీలో మీరే హీరో. హీరో లైఫ్ని వేరే వాళ్ళు రాయకూడదు. మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వడం సెల్ఫిష్నెస్ కాదు, అది మీ జీవితానికి మీరు ఇచ్చే రెస్పెక్ట్. ఈ ప్రపంచం మీకు ఎలా బ్రతకాలో చెప్తుంది, కానీ మీ మనస్సు మాత్రమే ఎందుకు బ్రతకాలో చెప్తుంది. అది వినండి. మీ కలల్ని మీరు నమ్మండి, మీ కథను మీరే రాసుకోండి. సైనింగ్ ఆఫ్.